హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ శాంతి వరల్డ్. ఈరోజు ఈ వీడియోలో మీకు మటన్ ఫ్రై చాలా ఈజీగా అప్పటికప్పుడు ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను. ముందుగా మటన్ని పీసెస్గా తీసుకొని ఒక 2 to 3 టైమ్స్ వాష్ చేసుకోవాలండి. వాష్ చేసుకున్న మటన్ని ఉడకబెట్టుకోవడం కోసం ఒక గిన్నెలోకి తీసుకోవాలి. గిన్నెలో కాకుండా మనం కుక్కర్లో తయారు చేసుకుంటే చాలా త్వరగా అయిపోతుందండి. నేను ఎప్పుడు గిన్నెనే ప్రిఫర్ చేస్తాను కాబట్టి నేను గిన్నెలోకి తీసుకుంటున్నాను. వాష్ చేసుకున్న మటన్ మొత్తాన్ని ఉడకబెట్టడానికి గిన్నెలోకి మొత్తాన్ని తీసేసుకోవాలండి. అందులోకి పొట్టుగలు చేసుకున్న వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. పెద్దవైతే ఒక 10 సరిపోతాయండి. చిన్న చిన్న పీస్ అనుకోండి ఒక 20 దాకా అవసరం అవుతాయి. అందులో 1/2 స్పూను పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకున్న తర్వాత సాల్ట్ కానీ కల్లుప్పు కానీ వేసుకోవాలండి. 1 స్పూన్ వేస్తున్నాను. మనం ఫ్రై చేసేటప్పుడు సరిపోకపోతే ఉప్పు మళ్ళీ యాడ్ చేసుకోవచ్చండి. ఇప్పుడు ఉడకబెట్టేటప్పుడు కొంచెం వేసుకోవాలి. 1 స్పూను ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ మాత్రము కొంచెం తక్కువగానే వేసుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న వాటిని మనం మూత పెట్టుకొని 10 to 15 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలండి. కుక్కర్లో అయితే 4 to 5 విజిల్స్ అయితే సరిపోతుందండి. మనం ఈ విధంగా ఉడకబెట్టుకుంటే ఆయిల్ అంతా మనకి సూప్ లాగా పక్కకు వచ్చేస్తుంది చూడండి. మనకి మటన్ బాగా ఉడికిపోయిందండి, పర్ఫెక్ట్గా ఉంది. గిన్నెలో కాకుండా కుక్కర్లో తయారు చేసుకునే వాళ్ళైతే 4 to 5 విజిల్స్ అయితే సరిపోతాయండి. ఇప్పుడు మనం మటన్ని ఫ్రై చేసుకోవడానికి ఒక కడాయి తీసుకొని అందులో 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ కొంచెం తక్కువగానే తీసుకుంటే మంచిది. ఈ విధంగా కొంచెం ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ఇందాక ఉడకబెట్టుకున్న మటన్ పీసెస్ మొత్తాన్ని వేసేసుకోవాలండి. మొత్తాన్ని వేసుకొని ఒక 2 to 3 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనకి లోపల వాటర్ లాగా ఉంది కదా, అది ఇనిగిపోయేదాకా కొంచెం కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. వాటర్ కొంచెం ఇనిగిన తర్వాత 1 స్పూన్ కారం వేసుకుంటున్నామండి. కారం ఎక్కువ కొంచెం తినేవాళ్ళైతే ఇంకొంచెం అడిషనల్గా తీసుకోవచ్చు. మిరియాల పొడి వేసుకుంటున్నాము 1 స్పూను. మిరియాల పొడి ఫ్లేవర్ చాలా బాగుంటుందండి మటన్ ఫ్రైకి. మిరియాల పొడి వేసిన తర్వాత ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకుంటే సింపుల్గా అప్పటికప్పుడు తయారు చేసుకునే మటన్ ఫ్రై రెడీ అయిపోయిందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఎక్కువ టైం పట్టదు, చాలా త్వరగా అయిపోతుంది. మా వీడియో మీకు నచ్చినట్టయితే మర్చిపోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ థ్యాంక్ యూ అండి.